నిజ భగవంతుడు జీవికి ఈరోజు ఆయన ఇస్తున్నటువంటి బ్లెస్సింగ్ భగవంతుని అనుభవించటం, పూర్తి స్థాయిలో భగవంతుని అనుభవించడం అనే బ్లెస్సింగ్ని నిజ భగవంతుడి జీవికి ఈరోజు ప్రసాదించారు. అది ఎట్లాగా జీవితాన్ని అనుభవిస్తుంది, హౌ ఇట్ ఈస్ ఫాలోయింగ్ అనేది ఇప్పుడు ఆయన తెలియజేస్తున్నారు. నిజ భగవంతుడు చెప్తున్నది ఏంటంటే ఉన్నది అంటే రెండు కలిసినప్పుడు రెండు, కలిసిపోతే ఒకటి తీసేసి ఉన్నది అంతా అదే ఉన్నది అనే ఆ నిజ భగవంతుణ్ణి మనం కొలుస్తున్నాము, ఫాలో అవుతున్నాము. ఆ నిజ భగవంతుడే జీవికి అనుభవించటానికి ప్రాప్తించబడుతుంది అనేది బాబా తెలియజేస్తున్నారు. ఉన్నది అని అదే అంతా ఉన్నది గిరిధరవాణి. దాన్ని ఉప్పుదల ఇష్టము పడినప్పుడు జీవి, దాన్ని ఉప్పుదల ఇష్టము అయినప్పుడు జీవికి ఇది ప్రాప్తిస్తుంది, ఆటోమేటిక్గా ఇది ప్రాప్తిస్తుంది అని బాబా తెలియజేస్తున్నారు. పూర్తిగా నిన్న ఆదివారం మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసామో ఆ వైడెల్నెస్ మొత్తం ప్రాప్తిస్తుంది. పూర్తిగా వైడెల్నెస్ అంతా కూడా దీనికి ప్రాప్తిస్తుంది అని బాబా తెలియజేశారు. ఉన్నది అంతా అదే ఉన్నది అనేది మనం కొలుస్తున్నటువంటి నిజ భగవంతుడు. అంతా అదే ఉన్నది అదే ఉన్నది, రెండవది లేదు అని అర్థం వస్తుంది. అటువంటి నిజ భగవంతుని జీవి కొలుస్తుంది. ఇప్పుడు ఆ కొలిచినప్పుడు ఒప్పుదల ఇష్టము, ఎప్పుడైతే దాని మీద ఒప్పుదల ఇష్టం వస్తుందో జీవికి పూర్తి స్థాయిలో జీవి యొక్క ఎప్పుడైతే ఒప్పుదల ఇష్టం పొందుతుందో పూర్తి స్థాయిలో జీవి యొక్క సెన్స్ని ఉన్నది అంతా అదే ఉన్నది అనే ఆ నిజ భగవంతుడు గిరిధరవాణి ఎప్పుడైతే జీవి యాక్సెప్ట్ చేస్తుందో, దాన్ని ఒప్పుదల పొందుతుందో, ఇష్టపడుతుందో, అప్పుడు జీవి యొక్క సెన్స్ని పూర్తిగా అది క్యాచ్ చేస్తుంది. క్యాచ్ చేసి ఇటు ప్రాపంచిక వ్యవహారాలు కానీ, అటు ఆధ్యాత్మిక వ్యవహారంలో కానీ, ఇటు ప్రాపంచికంలో కానీ, అటు ఆధ్యాత్మికంలో కానీ పడకుండా అదే క్లిక్ చేసి అదే రూట్ అవుట్ చేసుకుంటూ తిన్నగా నేనుగా ఉండాలి, భగవంతుని చిత్త ప్రకారం ఉండాలి, తర్వాత నాలాగే నీవు అనే స్టేజ్కి తీసుకెళ్ళి నిలబెడుతుంది. జీవిని ఆ స్టేజ్కి తీసుకెళ్ళి ఆటోమేటిక్గా నిలబడుతుంది. ఎప్పుడైతే జీవి నాలాగే నీవు అనే స్టేజ్ని నిలబడుతుందో ఈ నిజ భగవంతుడు అనేది వచ్చి దీంతో అటాచ్మెంట్ వస్తుంది, అంటే యూనియన్కి వస్తుంది, కలయిక చేస్తుంది. అప్పుడు ఈ జీవి తన యొక్క నిజతత్వాన్ని, నిజ భగవంతుణ్ణి ఆస్వాదిస్తూ, ఆనందిస్తూ, ఆహ్లాదిస్తూ స్పర్శ, దర్శనము, ఆస్వాదన, ఆహ్లాదము, అనుభూతి దీనికి కలుగుతుంది. ఇది భగవంతుడు ఇచ్చినటువంటి ప్యాకేజ్. ఇదంతా ఒక ప్యాకేజ్ అనమాట. ఇప్పుడు ఏదైతే మనం చెప్పామో గిరిధరవాణి వైడెల్నెస్ ఏదైతే మనం ఎక్స్ప్లెయిన్ చేసామో అదంతా కూడా ఈ ప్యాకేజ్లోకి వస్తుంది. ఇప్పుడు చెప్పినటువంటి బ్లెస్సింగ్లోకి వస్తుంది. ఇదంతా కూడా జీవి అనుభవిస్తూనే టోటల్గా నాలాగే నీవు అనే స్టేజ్కి చేరుతుంది. అది ఆ సెన్స్ని ఆ నిజ భగవంతునే పట్టుకొని లాక్కెళ్ళిపోతూ ఉంటాడు. మన జీవి యొక్క ప్రయత్నము కానీ, జీవి యొక్క సాధన కానీ, జీవిది ఏది అది ఆధారపడదు, తీసుకోదు. జీవి యొక్క ఏది కూడా అది తీసుకోదు, జీవి యొక్క దాని మీద ఆధారపడకుండానే ఆటోమేటిక్గా ఇష్టము ఒప్పుదల పొందటం వల్ల అది ఆ సెన్స్ని క్యాచ్ చేసి పూర్తి డెవలప్మెంట్ ఇచ్చేస్తుంది, ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంది. జీవి చేయాల్సిన పని ఏమీ లేదు. ఎక్కడి దాకా ఇస్తుంది అంటే నేనుగా ఉండాలి, భగవంతుని చిత్త ప్రకారం ఉండాలి, అలాగే నాలాగే నీవు, ఈ 3 స్టేజెస్లోకి డెవలప్మెంట్ తీసుకెళ్ళిపోతుంది. జీవిని ఆటోమేటిక్గా తీసుకెళ్ళిపోతుంది. ఈ ప్రాపంచిక వ్యవహారాలు, ఆధ్యాత్మిక వ్యవహారాలు ఈ జీవి మీద పడకుండా అదే కవర్ చేసుకుంటూ తీసుకెళ్ళిపోతుంది. అంటే ఏది అంటదు అని అర్థం. ప్రాపంచికం కానీ, ఆధ్యాత్మికం కానీ ఏది అంటదు. ఇది మొత్తం ఒక ప్యాకేజ్ కింద ఆశీర్వాదాన్ని జీవికి భగవంతుడు, నిజ భగవంతుడు ఈరోజు ప్రసాదించారు. ఇది ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా అయిపోతుంది అనమాట. మనం ఏం చేయక్కర్లేదు. అది ఈరోజు భగవంతుడి జీవికి ప్రసాదించినటువంటి ఆశీర్వాదం. ఎక్కడి దాకా ఇది లీడౌట్ అంటే తీసుకెళ్తుంది అంటే
నాలాగే నీవు అనే స్టేజ్ని తీసుకెళ్ళి నిల్చోబెడుతుంది జీవిని, ఆటోమేటిక్గా నిల్చోబెడుతుంది. అప్పుడు జీవి నేనంటే నేనుగా ఉండాలి, భగవంతుడి చిత్త ప్రకారం ఉండాలి, తర్వాత నాలాగే నీవు, ఇది జీవి ఉండాలి. అందువలన ఆయన ఈరోజు ఈ స్పెషల్ ప్యాకేజీని రిలీజ్ చేశారు. ఇదంతా కలిపి గిరిధరవాణి ప్యాకేజీలో ఇచ్చేశారనమాట ఆయన. మనం ఎంత విన్నా, ఎంత మనం అండర్స్టాండ్ చేసుకున్నా అది మన ఊహకి కానీ మన బుద్ధికి అందటం లేదు. కాబట్టి భగవంతుడు ఈ ప్యాకేజీని డైరెక్ట్గా ఇచ్చేశారు. జీవి ఏం చేయాల్సిన పని లేదు, జస్ట్ ఉన్నదే అంతా అదే ఉన్నది గిరిధరవాణి దాన్ని ఒప్పుదల పొంది యాక్సెప్ట్ చేసినప్పుడు ఈ ప్యాకేజీలో జీవి యొక్క సెన్స్ని టోటల్గా అది కబ్జా చేస్తుంది, క్యాచ్ చేసి ఎటు కదలకుండా ఇటు ప్రాపంచికంలో కానీ అటు ఆధ్యాత్మికలో కానీ వెళ్లకుండా పూర్తిగా టోటల్గా డైరెక్ట్గా లాక్కెళ్ళిపోతుంది. అలాగే నీవు అనే స్టేజ్కి తీసుకెళ్ళి నిల్చోపెట్టేస్తుంది. అప్పుడు భగవంతుడు, నిజ భగవంతుడు ఆ జీవితో కలిసి కలయిక జరుగుతుంది. అక్కడ కలయిక జరిగినప్పుడు ఈ భగవంతుడు ఈ జీవిలో కలిసి ఆయన రమిస్తున్నప్పుడు, క్రీడిస్తున్నప్పుడు, ఆనందిస్తున్నప్పుడు, స్వాత్మ క్రీడ చేస్తున్నప్పుడు, తనకు తాను క్రీడిస్తున్నప్పుడు దీనికి ఆ భగవంతుని యొక్క స్పర్శ, దర్శనము, ఆస్వాదన, ఆనందము ప్రాప్తిస్తుంది. ఇదంతా ఒక ప్యాకేజ్ కింద జీవికి ప్రాప్తించబడింది అని నిజ భగవంతుడు ఈరోజు అనౌన్స్ చేస్తున్నారు. ఇది సర్వ సృష్టిలో ఉన్నటువంటి జీవులకి అందరికీ కూడా ఇది ప్రాప్తిస్తుంది. ఎవరైతే నిజ భగవంతుని యాక్సెప్ట్ చేస్తారో, నిజ భగవంతుని ఒప్పుదల పొందుతారో, వెంటనే ఈ కార్యక్రమం అంటే ఈ డెవలప్మెంట్ లోపల జరిగిపోతూ ఉంటుంది. దీనికోసం జీవి తాపత్రయపడేది కానీ, ఏమైనా సాధన చేసేది కానీ అట్లాంటివి ఏమీ ఉండదు. అయితే మనం జీవి భగవంతుని పట్ల ఎలా ఉండాలంటే నిజ భగవంతుడు ఉన్నాడు. జీవి ఏం చేసినా చేయకపోయినా, తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, అవునన్నా కాదన్నా, ఒప్పుదల పొంది ఇష్టపడినప్పుడు ఇది ప్రాప్తిస్తుంది అని జీవి నమ్మి అట్లా ఉండటమే అనేది బాబా తెలియజేస్తున్నారు. మళ్ళీ ఇంకోసారి జీవి దేనికోసం చేయాల్సింది ప్రయత్నం కానీ సాధన కానీ ఏమీ లేదు. జీవి ప్రాపంచికంలో ఉన్నా, ఆధ్యాత్మికంలో ఉన్నా, మంచిలో ఉన్నా, చెడులో ఉన్నా, అవునన్నా కాదన్నా, నమ్మినా నమ్మకపోయినా ఒక్కసారి ఒప్పుదల పొంది ఇష్టపడితే ఉన్నదే అంతా అదే ఉన్నది గిరిధరవాణి అని ఒక్కసారి ఒప్పుదల పొంది ఉన్నట్లయితే జీవి తర్వాత దీంట్లో నిలబడకపోయినా జీవి సెన్స్ని మాత్రం పట్టుకుని అది లాక్కెళ్ళిపోయి అలాగే నీవు స్టేజ్ దాకా డెవలప్ చేస్తుంది, అదే అనుభవింపచేస్తుంది, అదే ప్రాప్తించబడుతుంది. భగవంతుడే జీవికి ప్రాప్తించబడతాడు. ప్రాప్తించబడినప్పుడు జీవి ఆ మధురాన్ని, ఆ యొక్క అనుభూతిని, ఆనందాన్ని అనుభవిస్తారు జీవి. అట్లా అనుభవిస్తూ దీని యొక్క రిజల్ట్ ఏంటి, అట్లా అనుభవించడం జరుగుతుంది. జరిగిన తర్వాత జీవి యొక్క రిజల్ట్ ఎట్లా ఉంటుంది అంటే థర్డ్ పాయింట్ చెప్తున్నారు ఆయన. జీవి సుఖంగా, శాంతిగా, ఆనందమయంగా జీవిస్తుంది. ప్రాపంచికంగానే ఆధ్యాత్మిక ఏమి తగలకపోవటం వల్ల జీవి సుఖపడుతుంది. ఇక్కడ జీవి సుఖపడుతుంది. ఎప్పుడైతే ఈ ప్రాసెస్లోకి వచ్చేసిందో, ఈ ప్రాసెస్లో రన్ అవుతుందో, అటువంటి జీవికి ఎటువంటి ప్రాపంచిక సుఖ దుఃఖాలు కానీ, ఆధ్యాత్మిక భోగాలు కానీ, సుఖ దుఃఖాలు కానీ, స్థితిగతులు కానీ, లక్షణాలు కానీ ఏమి అటాచ్మెంట్లోకి రాకుండా జీవి సుఖపడుతుంది. అంటే ఈ రెండు కూడా జీవికి అటాచ్ అయినప్పుడు సుఖంగానే దుఃఖంగానే అనుభవిస్తుంది. అట్లాంటి కోర్సు ఇక్కడ ఉండదు. ఎటువంటి ప్రాపంచికం కానీ, ఆధ్యాత్మికం కానీ దీనికి అంటకుండా జీవి సుఖపడుతుంది. జీవి సుఖపడటం అంటే ఇదే, ఇట్ ఈజ్ ఇన్ కంఫర్ట్. నౌ ద జీవి ఈజ్ లివింగ్ ఇన్ కంఫర్ట్. కంఫర్ట్ చాలా సుఖమైనటువంటి జీవితాన్ని, ఆనందంగా ఉండే జీవితాన్ని అనుభవిస్తూ ఉంటుంది. ఆటోమేటిక్ అనమాట. ఎటువంటి వ్యవహారాలు దీనికి ఆటోమేటిక్గా తగలు, ఫ్రీగా అది దాని దారిని వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎన్ని అవకతవకలు వస్తున్నా, ఎన్ని విషయాలు వస్తున్నా, ఎటువంటి జీవితాల్లో నిలబడి ఉన్న జీవి దానికి మాత్రం ఏమాత్రం తగలదు. అది సక్సెస్ఫుల్గా జీవితాన్ని లీడ్ చేసేస్తూ ఉంటుంది. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఎటువంటి సంబంధాలు మనకి జీవి దాని జీవితంతో ఎటువంటి సంబంధం ఉండదు. జీవికి తన జీవితంతో ఎటువంటి సంబంధం ఉండదు. కేవలం భగవంతునితోనే
అటాచ్మెంట్లో ఉంటుంది. భగవంతుని దర్శిస్తూ, ఆస్వాదిస్తూ, ఆనందిస్తూ, స్పర్శిస్తూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది. రెండో విషయం, దూరదు. మనం తెచ్చుకోవాలన్నా అది నిలబడదు. ఈ స్థితిలో, ఈ కండిషన్లో ఒప్పుకున్న తర్వాత, ఈ ప్యాకేజీలోకి వచ్చేసిన తర్వాత జీవి కావాలని విషయాల్లోకి వెళ్ళినా, కావాలని ఆధ్యాత్మిక విషయాల్లోకి వెళ్ళినా, ప్రాపంచిక విషయాల్లోకి వెళ్ళినా అది మాత్రం పట్టదు, అంటదు. అది బెనిఫిట్ అనమాట జీవికి. అది బెనిఫిట్. ఒకవేళ మైమరిచి పాత అలవాట్లుండి వెనక్కి వెళ్ళినా, దాన్ని తెలుసుకోవాలని, ఏదో పొందాలని ఏదైనా ప్రయత్నం చేసినా అది అంటకుండా విడిపోతూ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ఎప్పుడైతే ఈ ప్యాకేజీలో పర్ఫెక్ట్గా ఈ జీవి అయితే నిలబడుతుందో దానికి ఎటువంటి విషయాలు కానీ, వాసనలు కానీ, ఆధ్యాత్మికం, ప్రాపంచికం సంబంధించినవి ఏది అంటదు. ఎటువంటి కష్టతరమైనటువంటి విషయాలు, సంసారంలో ఉన్న విషయాలు వచ్చినా కూడా ఆటోమేటిక్గా దానంతటా అది విడిపోతూ వస్తుంటుంది, లూజ్ అయిపోతుంది అనమాట. అక్కడ నిలబడదు. ఎందుకంటే అది ఉన్నది, అంతా అదే ఉన్నది అనే పొజిషన్లో ఉన్న ఆ నిజ భగవంతుడు గిరిధరవాణిని యాక్సెప్ట్ చేశాం కాబట్టి ఆ ఉన్నది అది తప్ప రెండోది మనకి లేదు. జీవితంలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఎంతసేపు కనిపిస్తుంది నీ జీవితంలో ఉన్నట్టు ఎన్ని విషయాలంటే నీ జీవితం ఉన్నంతసేపే కనిపిస్తుంది. తర్వాత ఇది లేనిది లేకుండా పోతుంది. ఉన్నదే నిలబడుతుంది. ఉన్నది అనే దానికి అర్థము అదొక్కటే మెయింటైన్ అవుతుంది నీ జీవి యొక్క జీవితంలో. ఏ జీవి అయితే దాన్ని యాక్సెప్ట్ చేసిందో, ఒప్పుదల పొందిందో, ఇష్టపడుతుందో అదొక్కటే మెయింటైన్ అవుతుంది. రెండవది వస్తున్నా కూడా విడిపోతుంది. వస్తుంటుంది విడిపోతుంది. అంటే నిలబడదు. పలక మీద మనం రాసిన తర్వాత ఎట్లయితే చెరిపేస్తామో, మన జీవి యొక్క జీవితంలో ఏ విషయాలు వచ్చినా, వ్యవహారాలు వచ్చినా, స్థితిగతులు వచ్చినా, పొజిషన్స్ వచ్చినా కూడా అది విడిపోతూ ఉంటుంది. అటాచ్ ఆగదు. అక్కడ నిలబడదు. ఆ స్థాయిలో నిలబడకపోవటం వల్ల జీవి సుఖపడుతుంది. ఏదన్నా ప్రాపంచికం కానీ, ఆధ్యాత్మికం కానీ నిలబడని దానిని కూడా నిలబెట్టుకుంటే జీవి అక్కడ దాకా ఆగి మళ్ళీ అది విడిపోయిన తర్వాత మళ్ళీ ఈ సుఖాన్ని అనుభవిస్తుంది. అంతేగాని పూర్తిగా డ్రాప్ అవ్వదనమాట. పూర్తిగా వెళ్ళిపోవటం లేదు. సపోజ్ జీవి ఇంత చెప్పినా కూడా మళ్ళీ మైండ్లీ ఆలోచన చేసి విషయంలోకి వెళ్ళినట్లయితే ఆ విషయంలో ఉన్నంతసేపు ఆ జీవికి అక్కడ ఆ నిజ సుఖాన్ని అనుభవించలేదు. విషయం ఒకరోజు దానికి తెలిసి అది విడిపడిపోయినప్పుడు మళ్ళీ నిజ సుఖంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఈ ప్యాకేజీని యాక్సెప్ట్ చేసిన తర్వాత జీవి తన సొంతగా కానీ ఏదైనా చేసినట్లయితే దాంట్లో కాసేపు ఇరుక్కుపోతుంది. దాంట్లో నుంచి విడిపడగానే మళ్ళీ సుఖాన్ని అనుభవిస్తుంది. మళ్ళీ ఏదైనా విషయం వచ్చి జీవి తనంతటి తాను వెళ్ళి ఇరుక్కున్నట్లయితే అది విడిపడిన తర్వాతే దీన్ని అనుభవిస్తుంది. అప్పుడు దాకా అనుభవించటానికి వీలుండదు. అలా కాకుండా జీవి దాని ఏదైతే సెన్స్ని పట్టుకుని తీసుకెళ్ళిపోతుందో ఆ నిజ భగవంతుడు జీవి సెన్స్ని, ఆ సెన్స్ ప్రకారం జీవి కానీ ఇటు కదలకుండా నిలబడిపోతే మాత్రం ఏదొచ్చినా దానంతట అది విడిపోతుంది. దానికి మనం చేయాల్సింది ఏమీ లేదు. సో నో డిలే సర్వీస్ అవ్వాలంటే ఏమాత్రం ఆలస్యం లేకుండా ఆ నిజ భగవంతుని ప్రతి సెకండ్ అనుభవించాలంటే జీవి సెన్స్ని అది క్యాచ్ చేసి తీసుకెళ్తున్న విధానంలోనే జీవి నిలబడిపోవాలి. అట్లా నిలబడినప్పుడు దానంతటైతే విషయాలన్నీ విడిపోతూ ఉంటాయి. సుఖాన్ని మాత్రమే, కేవలం కంఫర్ట్, అబండెంట్ కంఫర్ట్ అండ్ హ్యాపీనెస్, బ్లిస్, అబండెంట్ కంఫర్ట్ అండ్ బ్లిస్ మాత్రమే జీవి అనుభవిస్తుంది. రెండవది దానికి తగలదు అనే ప్యాకేజీ ఆశీర్వాదం ఈరోజు నిజ భగవంతుడు జీవికి ప్రసాదించారు. అది మనకు గొప్పదైనటువంటి విలువైనటువంటి ఆశీర్వాదాన్ని ఆయన ప్రసాదం. ఇంకా మనం ఎత్తుకోవటాలు కానీ, తెలుసుకోవటాలు కానీ, పొందటాలు కానీ ఏమీ లేదు. నిజ భగవంతుని యాక్సెప్ట్ చేసి ఉండటమే. దాని గురించి ఏమాత్రం విచారణ, ఆలోచన, ఆందోళన, ప్రార్థన ఏమీ అవసరం లేదు. నిజ భగవంతుడి గురించి ఆలోచన కానీ, ఆందోళన కానీ, ప్రార్థన కానీ ఏమీ అవసరం లేదు. మన అసలు కదలకుండా ఉండటం అంటే అదనమాట. వాట్ ఈజ్ మెంట్ బై కదలకుండా ఉండటం? రెండవ ఆలోచన లేకుండా, రెండవ ప్రవర్తనలోకి వెళ్లకుండా అలాగే స్టిల్ స్టాండ్. అది ఎట్లయితే మన కీపప్ చేస్తుందో, పెట్టి పోషిస్తుందో, ఉంచుతుందో, ఉండనిస్తుందో అదే విధానంలో మనం ఉంటూ ఉండాలి. అలా ఉంటున్నప్పుడు మాత్రమే మనం పూర్తి స్థాయిలో
ఒక్క సెకండ్ కూడా తీరిపోకుండా ఆ సుఖాన్ని అనుభవిస్తాము. గ్యారెంటీ అనమాట, షూర్. ఇది సాధ్యమా అంటే తప్పకుండా సాధ్యం. కేవలం మన సుఖంగా బతకడం కోసం ఆ సుఖం, ఏ సుఖాన్ని పొందాలంటే శారీరకంగా, మైండ్లీ, బాడీలీ, ఫిజికల్గా, తర్వాత విషయంతో వచ్చే సుఖాన్ని కాదు మనం అనుభవిస్తున్నది. నిర్విషయ సుఖం. ఇదే బాడీతో, ఇదే సెన్స్తో, ఇదే బుద్ధితో, ఇదే జ్ఞానంతో అన్నీ అయి ఉండి కూడా, సమస్తాన్ని కలిగి ఉండి కూడా, ఇదే శరీరాన్ని, ఇదే మైండ్ని, ఫిజికల్గా, మెంటల్గా ఇదే స్థితిని మనం కలిగి ఉండి కూడా మనం దీని సుఖాన్ని కాదు అనుభవిస్తుంది, నిజ సుఖాన్ని అనుభవిస్తున్నాము. నిజ సుఖం అంటే అది ఉన్నదే ఉన్నదే ఉన్నది, అంతా అదే ఉన్నది అనే దాంట్లో ఉన్నటువంటి సుఖాన్ని మాత్రమే మనం అనుభవిస్తూ ఉంటాం. ఈ ప్రాపంచికమైనటువంటి సుఖం కానీ దుఃఖం కానీ మనకి అంటదు, మనకి తగలదు అని చెప్పి బాబా తెలియజేస్తున్నారు. అందువల్ల పూర్తి స్థాయిలో భగవంతుడు ఎలా అయితే సుఖంగా హ్యాపీగా ఉన్నాడో నాలాగే నీవు అని బాబా ఆశీర్వదించారు కాబట్టి జీవి కూడా అలాగే సుఖంగా హ్యాపీగా ప్రతి సెకండ్ జీవిస్తుంది అనేది గిరిధరవాణి యొక్క కాన్సెప్ట్, ఫైనల్ పాయింట్ అనమాట. ఇది భగవంతుడు గిరిధరవాణి ద్వారా జీవికి ప్రాప్తింపజేసినటువంటి గొప్ప బ్లెస్సింగ్ ప్యాకేజ్. ఇదంతా ఒక ప్యాకేజ్ కింద భగవంతుని మనకి ఇచ్చారు. ఈ ప్యాకేజీలో ఎవరైతే ఎంటర్ అవుతారో దీన్నే పొందుతుంటారు, దీన్నే పొందుతుంటారు, దీన్నే పొందుతుంటారు, దీన్నే పొందుతుంటారు. అంటే దేన్ని ఉన్నదే ఉన్నదే ఉన్నది, అంతా అదే ఉన్నది గిరిధరవాణి అని ఏదైతే మనం చెప్పుకున్నామో, నిజ భగవంతుడు అని చెప్పుకుంటున్నామో, ఆ నిజ భగవంతుడి సుఖాన్ని, ఆ నిజ భగవంతుడి యొక్క ఆనందాన్ని, స్పర్శ, దర్శనం, ఆస్వాదన, ఆనందం పొందుతూ సుఖంగా ఉంటుంది జీవి. జీవికి ఎటువంటి అరమరికలు కానీ, ఎటువంటి డౌట్స్ కానీ, సందేహాలు కానీ, సంశయాలు కానీ, విషయాలు కానీ పీడించడం, దుఃఖాన్ని ఇవ్వడం అనేది జరగదు. దుఃఖము సుఖము అనేది, ఈ సుఖము ఈ దుఃఖము అనేది అంటదు. దుఃఖం అనేది అంటదు, ఈ ప్రాపంచిక సుఖం కాదు. భగవంతుని సుఖాన్ని మాత్రమే మనం అనుభవిస్తూ ఉంటాం. కంఫర్ట్, అబండెంట్ కంఫర్ట్ అండ్ హ్యాపీనెస్. లైఫ్ అంతా కూడా అబండెంట్ కంఫర్ట్ అండ్ హ్యాపీనెస్ జరిగిపోతూ ఉంటుంది. ఇది భగవంతుడు మనకి ఈరోజు ఇచ్చినటువంటి బ్లెస్సింగ్. ఈ ప్యాకేజ్ ఎవరైతే, ఏ జీవైతే యాక్సెప్ట్ చేస్తుందో, ఇష్టపడుతుందో, ఆ నిజ భగవంతుని ఇష్టపడాలి. ఆ నిజ భగవంతుడు అంటే నిజ భగవంతుడు నేను దేనంటున్నాం మనం, ఉన్నదే ఉన్నదే ఉన్నది, అంతా అదే ఉన్నది, మొత్తం టోటల్గా అదే ఉన్నది. రెండోది లేదు కాబట్టి రెండోది ఇది నిలబడదు. అక్కడ ఏదైతే ఉన్నదో అదే సుఖము, అదే కంఫర్ట్, అదే హ్యాపీనెస్ జీవి కూడా ప్రాప్తిస్తూ ఉంటుంది, ప్రతి సెకండ్ ప్రాప్తిస్తుంది. ఇప్పుడు ఈ జీవి ఏమీ ప్రయత్నం చేయాల్సింది కానీ, ఆందోళన పడాల్సింది కానీ, ఆరాటం పడటం కానీ, ప్రార్థన చేయటం కానీ ఏమీ అవసరం లేదు. నిజ భగవంతుడు ఉన్నాడు అని నువ్వు యాక్సెప్ట్ చేసి ఒప్పుదల పొంది ఉండటమే, కేవలం అట్లా ఉండటమే. ఏమండి మళ్ళీ దొరుకుతుందో దొరకలేదు, ఏమైపోతుందో, నేను ఉన్నానో లేదో, ఈ ఆలోచనలు మొత్తం మనం వదిలేయాలి. ఇప్పుడు ఏం ఉండటానికి వీలు లేదు అని భగవంతుడు తెలియజేస్తుంది. మనం ఏమీ అక్కర్లేదు, నిజ భగవంతుడు ఉన్నాడు. నిజ భగవంతుడు అంటే డెఫినేషన్ ఉండాలి మీ దగ్గర, డెఫినెట్గా మీకు అర్థమై ఉండాలి. ఏంటి అర్థమై ఉండాలి? ఉన్నదే ఉన్నదే ఉన్నది, అంతా అదే ఉన్నది. ఆ నిజ భగవంతుడిని మనం యాక్సెప్ట్ చేసాము, అదే ఉన్నది. రెండవ దాని మీద మనం కాన్సన్ట్రేషన్ వెళ్ళకూడదు. అప్పుడు మన సెన్స్ని అది పట్టి లాక్కెళ్ళిపోతూ ఉంటుంది, మనకంతా అనుభవింపజేస్తూ ఉంటుంది అనమాట, ప్రాప్తింపజబడుతుంది. భగవంతుడే మనకి అనుభవించబడుతూ ఉంటాడు. ఈ ప్యాకేజ్ మొత్తం కూడా గిరిధరవాణికి ఇవ్వబడినటువంటి ప్యాకేజ్ అంతా కూడా జీవి అనుభవిస్తుందని బాబా తెలియజేస్తున్నారు. అంటే మనం మళ్ళీ వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఉండటమే, నిజ భగవంతుడు యాక్సెప్ట్ చేసి ఒప్పుదల పొంది ఇష్టపడుతూ ఉండటమే. ప్రతి సెకండ్ మనం దాన్ని ఇష్టపడుతుండాలి, ప్రతి సెకండ్ మనం దాన్ని ఇష్టపడుతుండాలి. ఒప్పుదల ఒక్కసారి, యాక్సెప్ట్ ఒక్కసారి చేస్తాం, ఇష్టం మాత్రం ప్రతి సెకండ్ ఉంటుంది, ప్రతి సెకండ్ ఇష్టం ఉంటుంది, ప్రతి మూమెంట్లో ఇష్టం ఉంటుంది, ప్రతి విషయంలో ఆయన్నే మనం ఇష్టపడుతుంటాం. అట్లా జీవి మెలుగుతూ ఉంటుంది అనమాట, ఆయన ఇష్టపడుతూ మసులుతూ ఉంటుంది. అట్లాగా ఉన్న జీవికి ఇప్పుడు బాబా ఇచ్చినటువంటి ఈ బ్లెస్సింగ్ ప్రాప్తిస్తుంది. ఇంకేమి కష్టపడాల్సిన పని లేకుండా డైరెక్ట్గా భగవంతుని సుఖం ప్రాప్తింపజేశారు, భగవంతుని యొక్క కంఫర్ట్ ప్రాప్తింపజేశారు, భగవంతుని యొక్క హ్యాపీనెస్ ప్రాప్తింపజేశారు. జీవి కూడా భగవంతునిలాగే సుఖాన్ని, హ్యాపీనెస్ని పొందుతూ
హ్యాపీగా జీవిస్తుంది. ఇక నుంచి మనం భగవంతుడికి కంప్లైంట్ నేచర్, ఇది లేదు అది లేదు, ఇట్లా ఉంది అట్లా ఉంది, అట్లా చేసావు ఇట్లా చేసావు అనే కంప్లైంట్ మనం భగవంతుడికి ఇవ్వలేము. ఇచ్చినా అది యాక్సెప్ట్ కాదు. ఎందుకంటే జీవికి చేతులు పెట్టేశాడు, ఈ ప్యాకేజీని పెట్టేశాడు ఆయన. నువ్వు ఈ విధంగా తరించి ఆనందించు, తరించి ఆనందించు, మనం మోక్షం పొందుతాం, విడుదలైపోతాం అట్లా చెప్పడం లేదు. ఈ ప్యాకేజ్ ద్వారా నువ్వు తరిస్తావు, భోగిస్తావు, సుఖాన్ని ఆనందిస్తావు, నిజ సుఖాన్ని ఆనందిస్తావు, నిజ భగవంతుని ఆస్వాదిస్తావు, ఆనందిస్తావు. అనుభూతి ఆస్వాదన పొందుతూ ఉంటుంది. ఎప్పుడు ప్రతి సెకండ్ కూడా నిజ భగవంతుని యొక్క అనుభూతి ఆస్వాదన, అనుభూతి ఆస్వాదన. దట్ ఈస్ ద హైయెస్ట్ పాయింట్. అంటే ఇప్పుడు కింద విషయాలు ఏమి బాబా మనకు చర్చించడం లేదు. పై విషయం ఒక్కటి మాత్రమే మనకు తెలియజేస్తాం. ఏ స్టేజ్కి తీసుకొచ్చారంటే జీవుని భగవంతుడు నిజ భగవంతుని ఆస్వాదించటం, అనుభూతి ఆస్వాదన, ఆస్వాదన అనుభూతి ఆస్వాదన, ఇదే మనకి ప్రాప్తిస్తూ ఉంటుంది. ఆయనకు అనుభూతి ఆస్వాదన, దాని ద్వారా మనకి కంఫర్ట్, హ్యాపీనెస్ వస్తుందని భగవంతుడు మనకు తెలియజేసినటువంటి విషయం. ఇంత గొప్ప అవకాశాన్ని భగవంతుని ప్రాప్తింపజేసుకొని, ప్రాప్తించబడి మనం సుఖపడే భాగ్యాన్ని మనకి ఇచ్చినటువంటి ఆ నిజ భగవంతుడికి అనంతకోటి వందనాలు, నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు బాగా మనకిచ్చే ఆశీర్వాదము, ఇన్నాళ్ళ బట్టి చెప్తున్నటువంటి సబ్జెక్ట్ యొక్క సబ్జెక్ట్ అంటే జీవి యొక్క ఉద్ధరింపు కార్యక్రమం జరిగినటువంటి ఆ కార్యక్రమం, ఆ రిధం, ఆ తీరు అంతా కూడా ఇంకా ఇంకా సింప్లిఫై చేసి ఈరోజు మనకు ఆశీర్వాదంగా ఏ జీవి చేతికి, ఏ జీవి ఒప్పుదల పొందుతుందో, ఇష్టపడుతుందో ఆ జీవి చేతికి అందిస్తున్నారు. ఇంకా సింప్లిఫై చేసి, ఆ సింప్లిఫికేషన్ ఏంటనేది వాళ్ళు మనకు బాగా ఇవ్వడం జరిగింది. అఖండ పరిపూర్ణ పరబ్రహ్మ భగవంతుడు, ఉన్నదై ఉన్నటువంటి భగవంతుడు అఖండ పరిపూర్ణ పరబ్రహ్మగా, బ్రహ్మలేని మూలంగా, అస్సలు నిజ భగవంతుడుగా, ఉన్నదై ఉన్న భగవంతుడుగా, ఆయన్ని మనం గిరిధరం అనే నిజ భగవంతుడు అని అంటున్నాం. అంటే ఏదైతే సర్వము వ్యాపించి సర్వంలో నిండి ఉండి సర్వాన్ని కలిగి ఉన్నటువంటి ఆ ఉన్నదై ఉన్నటువంటి భగవంతుడు, గిరిధరం అనే నిజ భగవంతుడు ఇప్పుడు ఈ సింప్లిఫికేషన్ అంతా కూడా చేసి చాలా కుదించి జీవికి ఎంత సౌలభ్యంగా ఉంటుందో అంత సౌలభ్యంగా చేతికి అందివ్వడం జరిగింది. ఉన్నదై ఉన్నటువంటి గిరిధరం అనే నిజ భగవంతుడు జీవికి అఖండ పరిపూర్ణ పరబ్రహ్మగా ఉండి, ఎప్పుడైతే ఇష్టమో ఒప్పుదల పొంది ఇష్టపడుతున్న జీవి దగ్గర, పొందినటువంటి జీవి దగ్గర నుంచి అఖండ పరిపూర్ణ పరబ్రహ్మగా ఉండి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ బ్రహ్మలేని మూలంలోకి, అక్కడి నుంచి అసల్లోకి, ఆ తర్వాత నిజము ఉన్నదైన సెక్షన్ వరకు, తానున్నటువంటి సెక్షన్ వరకు ఉన్నా కూడా అస్సలు వరకు తీసుకెళ్లి జీవికి తనదైనటువంటి సమస్తాన్ని అందివ్వడం జరిగింది. జీవికి ఆ సమస్తమే తనలాగా ఉండడము అనేది, అంటే భగవంతుడు అనే తనలాగా అనే పొజిషన్, జీవి యొక్క ఒరిజినాలిటీ పొజిషన్ని ఇప్పించడం జరుగుతుంది, అందిస్తుంది. అది ఈ కార్యక్రమంలో జీవిలో ఏదైతే డెవలప్ కావాలో సెన్స్ని, అఖండ పరిపూర్ణ పరబ్రహ్మ దగ్గర ఆ సెన్స్ని ఎటువైపు కూడా అదర్వైజ్ ఎంగేజ్డ్ కానివ్వకుండా గిరిధరాన్ని నిజ భగవంతుడు ఆ సెన్స్ని డెవలప్ చేయిస్తూ, నేనుగా ఉంటూ భగవంతుడి చిత్త ప్రకారంగా ఉంచుతూ, అక్కడి నుంచి బ్రహ్మలేని మూలంగా దాన్ని నిలబెడుతూ, మళ్ళీ బ్రహ్మలేని మూలంలో ఆ రూపంగా బ్రహ్మలేని మూలంగా జీవికి సహాయం చేస్తూ, అక్కడ నాలాగే నీవు అనే పొజిషన్గా దాన్ని తయారు చేస్తూ, మళ్ళీ అక్కడి నుంచి అసల్లోకి, ఎప్పుడైతే జీవి నాలాగే నీవు అనే పొజిషన్కి చేరుతుందో అక్కడి నుంచి అసల్లోకి చేర్చి, అక్కడ భగవంతుడనే నిజ భగవంతుడనే గిరిధరవాణి నిజ భగవంతుడనే అనుభూతి ఆస్వాదనని అందించడం జరుగుతుంది.
ఏదైతే మనం గిరిరాణి నిజ భగవంతుడు అంటున్నామో, ఉన్నదే ఉన్నదై అంటున్నామో, ఆ ఉన్నదే ఉన్నదై ఉన్నటువంటి భగవంతుడు ఈ రీతిగా జీవిని ఉద్ధరించడం అనేది జరుగుతుంది. అఖండ పరిపూర్ణ పరబ్రహ్మగా మనం స్వీకరించినప్పుడు అఖండ పరిపూర్ణ పరబ్రహ్మ గిరిరాణి నిజ భగవంతుడు జీవి యొక్క సెన్స్ని ఎటు అదర్వైజ్ ఎంగేజర్ కానివ్వకుండా, అంటే ప్రపంచంలో పడనివ్వకుండా, ఒప్పుదల ఇష్టం ఉంటుంది కాబట్టి దాని దగ్గర అక్కడ ఎటువంటి అదర్వైజ్ ఎంగేజర్ కానివ్వకుండా దాని సెన్స్ని అలాగా ఉంచుతూ, తాను తానుగా ఉంటూ భగవంతుడి చిత్త ప్రకారంగా ఉంచుతూ అక్కడి నుంచి భ్రమలేని మూలం దాకా చేర్చుతూ మళ్ళీ అక్కడ భ్రమలేని మూలంగా తానే అక్కడి నుంచి మళ్ళీ నిలబడి జీవిని నాలాగే నీవు అనే పొజిషన్ దాకా చేరుస్తూ, నాలాగే నీవు అనే పొజిషన్ చేరిన తర్వాత అసలు దాకా తీసుకెళ్ళి అక్కడ ఏదైతే ఉన్నదో ఉన్నదే ఉన్నదై ఉన్నటువంటి పొజిషన్ నిజ భగవంతుడి యొక్క అనుభూతిని ఆస్వాదనని కలిగింపచేస్తుంది. ఇక్కడి దాకా జీవికి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదం. జీవి యొక్క ఫైనల్ సెక్షన్గా జీవి యొక్క అసలు యొక్క అనుభూతిని ఆస్వాదనని ఇవ్వడం అనేది అందించబడుతుంది. ఇక్కడి దాకా భగవంతుడి యొక్క సింప్లిఫికేషన్ జీవికి ఇవ్వవలసింది అందించబడుతున్నది. ఇది ఇంకా మనకు ఈ కార్యక్రమం అంతా ఎప్పుడైతే ఒప్పుదల గిరిరాణి నిజ భగవంతుడిని ఎప్పుడైతే ఒప్పుదల ఇష్టం పడుతున్నామో, ఈ ఇష్టం ఒప్పుదల వల్ల ఆయన యొక్క వర్క్ జీవి దగ్గర జరుగుతూ ఉన్నది. ఇష్టము ఒప్పుదల పొందినటువంటి జీవి దగ్గర, ఒప్పుదల పొంది ఇష్టం ఇంకా రన్ అవుతున్నటువంటి బాగా పెంచుకుంటున్నటువంటి జీవి దగ్గర ఈ వర్కౌట్ అంతా ఇంత సింప్లిఫికేషన్గా, ఇంత సింపుల్గా జరుగుతూ ఉన్నది. అది ఇది ఈ కార్యక్రమం అనేది బాగా జీవి దగ్గర సక్సెస్ అయిన సెక్షన్. ఆ సక్సెస్ అయిన సెక్షనే ఈరోజు అనే ఈ జనవరి 1గా కాకుండా మనం భగవంతుడు సక్సెస్ ఒక జీవి దగ్గర ఈ ప్రాసెస్ సక్సెస్ అయిన డే ఈరోజు, అదిగా మనం ఫంక్షన్ జరుపుకుంటున్నాము. అంతేగాని జనవరి 1గా అని కాదు. ఇది మనం ఒప్పుదల పొందిన వాళ్ళందరికీ తెలియబడి ఉండాలి. భగవంతుని ఒప్పుదల పొందిన వాళ్ళందరికీ మనకు తెలియబడి ఉండాలి ఈ విషయం. ఈ ప్రాసెస్ ఏ ప్రాసెస్ అయితే ఇప్పుడు చెప్పుకున్నామో ఈ ప్రాసెస్ జీవి దగ్గర ఆయన సక్సెస్ అయిన రోజు. అంటే ఈ ఉద్ధరింపు కార్యక్రమం అనేది భగవంతుడి దగ్గర జీవి దగ్గర ఇది సాధ్యమే అని వాళ్ళు గట్టిగా చెప్పగలరు. ఎందుకంటే ఆయన జీవి దగ్గర సక్సెస్ అయ్యారు ఈ ప్రాసెస్లో. అందుకే ఈ రోజుని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. భగవంతుడు అంటే భగవంతుడి ఉద్దేశించిన ఒక వర్క్ సక్సెస్ అయింది జీవి దగ్గర విత్ ప్యాకేజ్తో సహా ఏ ప్రయత్నము లేకుండా, ఏ అన్వేషణ లేకుండా, ఏ సాధన లేకుండా, ఏ కంగారు, ఏ ఆతృత లేకుండా, ఏమీ లేకుండా జీవి దగ్గర జీవి సక్సెస్ని చేసిన రోజు భగవంతుడు. జీవి సక్సెస్ అయిన రోజు కాదు, భగవంతుడి ఉద్దేశమే సక్సెస్ అయిన రోజు. ఎందుకంటే ఇది జీవి తనంతట తాను సక్సెస్ అయ్యే విషయం కాదు. ఇది భగవంతుడే ఉన్నదైన సెక్షన్ అంతా వ్యాపించి ఉన్న సెక్షన్ గిరిరాణి నిజ భగవంతుడుగా తానే ఈ కార్యక్రమాన్ని పూనుకొని ఉద్దేశించి చేసిన కార్యక్రమం ఇది సక్సెస్ అయింది. కాబట్టి ప్రతి జీవికి ఒప్పుదల ఇష్టము పొందిన ప్రతి జీవికి భగవంతుడి ఎడల, అసలైన భగవంతుడి ఎడల, గిరిరాణి నిజ భగవంతుడి ఎడల ఎవరికైతే ఒప్పుదల ఇష్టము, నమ్మకం, విశ్వాసం ఉంటుందో వాళ్ళ దగ్గర ఇది తప్పకుండా ఎటువంటి సాధన, ప్రయత్నం, అన్వేషణ లేకుండా సక్సెస్ అవుతుంది. ఈ కార్యక్రమం అందించబడుతుంది. ఒప్పుదల ఇష్టం ఉన్న జీవి దగ్గర ఇది జరగబడుతుంది. ఇది అనేది బాబా ఈరోజు మనకు జీవులందరికీ కూడా అందించబడుతున్నటువంటి ఆశీర్వాదం. ఇందులో మన సెన్స్ని ఎప్పుడైతే ఆయన ఒప్పుదల పొందుతున్నామో మన సెన్స్ని ఎటు కూడా చెదరనివ్వకుండా, అదర్వైజ్ ఎంగేజ్ అంటే ప్రాపంచికంగా కానీ సంసారం కానీ ఎటువైపు కూడా మనం నిండి ఉన్నట్టు కనిపించిన ఆయన ఒప్పుదల ఇష్టం, ఆయన ఎడల ఉన్నటువంటి ఇష్టం లోపల వర్కౌట్ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే జీవితో భగవంతుడు జతకూడి ఉన్నాడు కాబట్టి జతకూడి ఉన్న భగవంతుడి యొక్క కార్యక్రమం జరగబడుతూ ఉన్నది. ఒప్పుదల ఇష్టం పొందినటువంటి జీవి దగ్గర జరగబడుతూ ఉన్నప్పుడు చివరికి ఎప్పుడైతే ఆయన ద్వారా మనం తానుగా అనే పొజిషన్ని దాటించి ఆయన చిత్త ప్రకారం ఉంచుతూ తర్వాత నాలాగే నీవు అనే పొజిషన్కి చేరినప్పుడు ఆ అనుభూతి, ఆస్వాదన అనేది అందించబడుతున్నది.
ఇంత సింపుల్గా భగవంతుడి యొక్క కార్యక్రమం జీవి దగ్గర జరుగుతున్నది, జరగబడుతుంది. దీనికి ఆధారము ఒప్పుదల, ఇష్టం. ఈ కార్యక్రమంలో ఎప్పుడైతే మనం నిజ భగవంతుడని, గిరిధరాని నిజ భగవంతుడిని మనం దర్శనం వల్ల, ఒప్పుదల వల్ల, ఇష్టం వల్ల ఇది పొందబడతాము అనేది భగవంతుడిది ఈరోజు మనకు తెలియజెప్పినటువంటి, అందించబడుతున్నటువంటి ఆశీర్వాదం. ఇందులో ఎటువంటి మనకు కంగారు కానీ, ఆతృత కానీ, ప్రార్థన కానీ అవసరం లేదు అని వాళ్ళ బాబా తెలియజెప్తున్నారు. పొందటానికి ఆతృత పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ అది జతకూడి ఉన్నది. ఏదైతే పొందబడుతున్నామో అదే జతకూడి ఉన్నది జీవితోటి. అది గ్రహిస్తే చాలు. ఆ తర్వాత ఏదైతే మనం సాధించాలనుకుంటున్నామో సాధన అనే కార్యక్రమం లేకుండా, దానికి కావాల్సినటువంటి ప్రయత్నం లేకుండా, దానికి కావాల్సినటువంటి అన్వేషణ లేకుండా అది జరగబడుతున్నది. కాబట్టి జరగబడుతున్న దాన్ని జరగబడనివ్వాలి. రెండోది, ఏదైతే జరిపించబడుతుందో, ఎవరి ద్వారా అయితే జరుగుతుందో దాంతో మనం ఇష్టముతో, ఒప్పుదలతో మెలుగుతూ ఉండాలి. ఇది జీవి చేయాల్సినటువంటి చిన్న కార్యక్రమం. అంటే మనం ఉండాల్సినటువంటి, ఒప్పుదల పొందినటువంటి జీవి ఉండాల్సినటువంటి చిన్న కార్యక్రమం లాంటిది. ఆయనతో మనం కూడా ఈ కార్యక్రమం ఏంటంటే, ఈ పని ఏంటంటే ఆయనతో మనం కూడా జతపడి ఉంటూ ఉంటాం. కాబట్టి ఇది తొందరగా ఆస్వాదన, ఆనందం అనేది ఇంకా ఇంకా బాగా కలుగుతూ ఉంటుంది అనేది భగవంతుడి ఉద్దేశమైంది. దాన్ని ఎంత సింప్లిఫైగా చేసి చెప్పాలో ఈరోజు మనకు అంత సింప్లిఫై చేసి చెప్తున్నారు. ప్లస్ అది జరగబడుతున్నదని కూడా మనకి ఈరోజు ఆశీర్వాదం ఇస్తున్నారు. కాబట్టి దీంట్లో మనం ఉండాల్సింది ఇష్టము, ఒప్పుదల, ప్లస్ రెండోది దర్శనం. ఎంత ఎక్కువగా మనం ఉన్న భగవంతుడి, గిరిధరాని నిజ భగవంతుడి యొక్క దర్శనంలో ఎంత ఎక్కువగా ఉంటుంటామో అంత ఎక్కువగా మనలో ఉన్నటువంటి ఒప్పుదల, ఇష్టం అనేది స్టాండర్డ్ అవడానికి, ఇంకా పెంచడానికి. ఇది ఎంత పెరుగుతుంటే భగవంతుడి కార్యక్రమం అంత ఉత్సాహంగా, మన లోపల జరుగుతున్నటువంటి కార్యక్రమం అంత ఉత్సాహంగా, అంత ఇంకా అటాచ్మెంట్గా జరగబడుతుంది. ఆ జరగబడే దాంట్లో ఎటువంటి మనకు చికాకు లేకుండా ఆనందంగా, హ్యాపీగా, అనుభూతిగా, ఆస్వాదనగా, రసాస్వాదనగా ముందుకు నడిపింప జరుగుతూ ఉంటుంది. అందుకు బాబా గారు రోజు ఇంత ఇదిగా, తేట తెల్లంగా, ఇంకా క్లియర్గా తెలియచెప్తూ మనకి ఇది గొప్ప ఆశీర్వాదంగా వదలబడింది ఈరోజు. అంటే ఇంకా సింప్లిఫై చేసి చెప్పడం వల్ల ఆశీర్వాదంగా మనం స్వీకరించడం జరుగుతుంది. గిరిధరవాణి ఉన్నదే ఉన్నది, అంతా అదే ఉన్నది. గిరిధరవాణి ఒప్పుదల, ఇష్టము, దర్శనం. నిజ భగవంతుని మనం ప్రాప్తించబడాలి అంటే, నిజ భగవంతుని అనుభవించాలంటే మనం ఒప్పుదల, ఇష్టము, దర్శనం కూడా కంపల్సరీ. అంటే దర్శనంతో ఇదంతా ప్రాప్తిస్తుంది. మరి ఏం చెప్పడం లేదు, చెందటం లేదు, మాట్లాడటం లేదు, ఏమి లేకపోయినా కూడా కేవలం దర్శనం వల్ల ఇదంతా, ఈ ప్యాకేజ్ మొత్తం ప్రాప్తిస్తుంది. దర్శనము, ఇష్టము, ఒప్పుదల, ఈ మూడు మాత్రమే జీవి గుర్తుపెట్టుకోవాలి. తద్వారానే, దర్శనం ద్వారానే ఇదంతా ప్రాప్తిస్తుందని భగవంతుడు తెలియజేస్తాడు. తర్వాత మనం ఈరోజు బాబాకి కంగ్రాచులేషన్స్ చెప్పాలి, తర్వాత థ్యాంక్స్ కూడా చెప్పాలి. ఎందుకంటే కంగ్రాచులేషన్స్, ఎందుకంటే ఆయన జీవిని సక్సెస్ చేసిన రోజు. ఒక జీవి, ఒక ఆర్డినరీ జీవి భగవంతుని దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చిన రోజు అని అర్థం అన్నమాట. అంటే ఇప్పుడు దాకా గిరిధరవాణి వరకు ఏ జీవి కూడా, భూమి మీదకి వచ్చిన ఏ ప్రాణి కూడా, అది ఎంతటి హై లెవెల్లో ఉన్నా, బ్రహ్మంగా కానీ, పరబ్రహ్మగా కానీ, పరమాత్మగా కానీ, ఎట్లాంటి హై లెవెల్స్లో ఉన్నా కూడా ఏ జీవి కూడా భగవంతుని చేరలేదు, భగవంతుని దగ్గరికి వెళ్ళలేదు, ఆయన లోపలికి తీసుకోలేదు, భగవంతుని అవుటర్ డోర్లోనే ఉండిపోయారు. అంటే సృష్టి దాటి నిలబడి భగవంతుని చూశారు, కానీ భగవంతుని లోపలికి, ఆయన ఇంటి లోపలికి మనం ఎట్లా అంటాం అట్లాగా ఆయన లోపలికి, ఆయన దగ్గరికి ఎవరు ఇప్పుడు దాకా చేరలేదు, ఆయన ఎలా చేయలేదు. గిరిధరవాణిలోనే ఆయన ఎలా చేశారు. అందువల్లే ఈరోజు మనం పండగ చేసుకుంటున్నాం. జనవరి 1 కాదు, జీవిని భగవంతుడు సక్సెస్ చేసిన రోజు తన దగ్గరకు తీసుకొని, తనలాగా చేసి తన దగ్గరకు తనలాగా
చేయటం కోసం తన దగ్గర తీసుకొని దాంతో కలిసి మనకి ఈ విషయాలన్నీ తెలియజేసి ఇట్లా ఉంటే నువ్వు భగవంతుని ప్రాప్తించబడుతుంది అనే విషయాలన్నీ తెలియజేసిన రోజు కాబట్టి, జీవి భగవంతుని దగ్గరకు చేరిన రోజు కాబట్టి, ఆయన దగ్గరికి వెళ్ళి కలిసిన రోజు కాబట్టి, ఈరోజు మనం ఆయనకి జీవిని నువ్వు సక్సెస్ చేసావా అని కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ భగవంతుడికి తర్వాత థ్యాంక్స్ కూడా చెప్తున్నా. జీవిని ఉద్ధరించావు, పూర్తిగా సక్సెస్ చేసావు. ప్రతి వాళ్ళు కూడా భగవంతుని పొందుతున్నాము, చేరుతున్నాము అని జీవితాంతం ట్రై చేస్తున్నారు, కానీ చివరికి అక్కడికి చేరటం లేదు. క్షరాక్షర యోగంలోనే ఆగిపోతున్నారు. పురుషోత్తమ ప్రాప్తి ఇప్పటి వరకు జరగలేదు. గిరిధరవాణిలోనే జీవికి పురుషోత్తమ ప్రాప్తి జరిగింది, ప్రాప్తించబడింది అనేది శుభవార్త. అందువల్ల భగవంతుడికి కంగ్రాచులేషన్స్. తర్వాత భగవంతుడు మనకి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పాలి. ఈ ఆశ్వరం ఇచ్చినందుకు థ్యాంక్స్. ఇదే గొప్ప బహుమానము. జీవికి ఇంకా నేర్పించవలసింది కానీ, దానికి ఇవ్వవలసిన ఫెసిలిటీ కానీ, సౌలభ్యం కానీ ఇంకేం మిగిలి లేదు. అంతా కంప్లీట్ అయిపోయింది. జీవికి ఇవ్వాల్సిన సౌలభ్యము, ఆశీర్వాదము, అండదండలు అన్నీ కూడా పూర్తి అయిపోయింది. తెలియజేయటం, చెప్పటం, ఎక్స్పీరియన్స్ చేయించటం, భగవంతుడు అనుభవించబడటం అంతా కూడా సక్సెస్ఫుల్గా జరిగింది జీవి దగ్గర. అందువల్ల భగవంతుడు జీవికి ఇంకా ఏ లోటు చేయలేదు. పూర్తిగా దానికి కావాల్సినటువంటి భగవంతుని ప్రాప్తింపజేశారు, ఆ సుఖాన్ని ప్రాప్తింపజేశారు, ఆ ఆనందాన్ని ప్రాప్తింపజేశారు. ఇంకా జీవికి ఆయన ఇవ్వాల్సినది కానీ, ఆ జీవికి చేయవలసింది కానీ మిగిలి ఉన్నది ఏమీ లేదు. అంతా పూర్తి చేశారు. అందువల్ల భగవంతుడికి మరొకసారి థ్యాంక్స్. మనకి ఇది అందించి కూడా బాబాయ్ సక్సెస్ అయ్యి కూడా 4-5 ఏళ్ళు అయిపోయింది. అప్పుడే ఆయన స్టార్ట్ అయ్యి జీవికి అందించబడిపోయి ఇంకా సింప్లిఫై చేసి ఈరోజు బాబా ప్రత్యేకంగా చెప్పడానికి ఏంటంటే, అది అందించబడిపోయింది. జీవికి రసాస్వాదన ఆనందం అనేది జీవికి అందించబడిపోయింది కాబట్టి ఆ రోజు నుంచి ప్రతి జీవికి అది అటాచ్మెంట్లో ఉంది. ఈ అటాచ్మెంట్లో ఉన్నటువంటి భగవంతుడు సక్సెస్ అయినటువంటి కార్యక్రమం అంటే జీవికి సక్సెస్ చేసినటువంటి ఈ కార్యక్రమం ప్రతి జీవికి కూడా ఫైనల్ అనేది అందించబడుతుంది. అనుభూతి, ఆస్వాదన, ఆనందం. కాబట్టి ఇవి అందుకోకుండా జీవి తనదైనటువంటి ప్రయత్నము, సాధన అర్థమైందని, అర్థం కాలేదని, ఇంకేదో చేయాలని ఈ కార్యక్రమంలో ఉండి అటాచ్ అయ్యి అందించబడి ఉన్నటువంటి సెక్షన్ని ఆస్వాదించలేకపోతుంది జీవి. ఆ ఆస్వాదనలో లేదు అనేది భగవంతుడి దగ్గర ఒక పాయింట్ చేరుతుంది. పదే భగవంతుడి దగ్గర ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే, ఇంకా ఆయన ఆనందంగా ఉండకపోవటానికి అందించబడినటువంటి దాన్ని కూడా జీవి అందుకోలేకపోతుంది. ఎందువల్ల అంటే ఇంకా అది రేణమాలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి అర్థం అవుతుంది, అర్థం అవ్వట్లేదు, ఇంకేదో చేయాలి, చేరాలి అనే దాంట్లోనే ఉంది. కానీ భగవంతుడు అందించేశాడు, అందించబడింది అనే దాన్ని, ఆయన అందిస్తున్న దాన్ని ఆస్వాదించకుండా, భగవంతుణ్ణి ఆస్వాదించకుండా ఇంకా ప్రయత్నంలో, ఇంకా అన్వేషణలో, ఇంకా ఆతృతలో, కంగారులో, ప్రార్థనలో ఉంటుంది. అందించబడాల్సిన వస్తువు అందించబడిన తర్వాత, అంటే భగవంతుడే అటాచ్మెంట్లో ఉన్న తర్వాత ఆయన్ని ఆస్వాదించకుండా ప్రార్థనలు, ఇంకా నువ్వు ఇవ్వు బాబా అని, ఇవ్వాల్సిన వస్తువు మన దగ్గర ఉన్నప్పుడు ఇంకా ఏమి ఇవ్వాలైనా, దేన్నని ప్రార్థన చేయాలి. కాబట్టి అలా కాకుండా భగవంతుడు ఇంకా ఎందుకు ఇంతగా చెప్తున్నారంటే, జీవికి ఇంకా అర్థం అవ్వట్లేదు ఏది పట్టుకోవాలి, ఏది వదలాలని. ఏ కంగారులో ఉంది, అది ఏం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది, ఇంకా ఏదో చెప్పిందని అర్థం చేసుకొని ఇంకేదో పట్టుకొని నడవాలి అనుకుంటుంది. కానీ భగవంతుడు ఇస్తున్నటువంటి సింప్లిఫికేషన్ ఏంటి? ఒప్పుదల, ఇష్టము, దర్శనం. ఇది నీ కార్యక్రమం. ఒప్పుదల, ఇష్టము, దర్శనం. ఇది నువ్వు ఎంతగా చేసుకుంటే నీకు అంతగా నేను ఇచ్చిన ఆస్వాదన ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆల్రెడీ ఇవ్వబడింది, ఇంకా మోర్ ఇంకా ఎక్కువ అవుతుంది. నువ్వు తవ్వుకుంటే ఇంకా నీరు ఎంత జలబుట్టలాగా వస్తుందో ఇది ఇంకా వచ్చేదే. కానీ ఇంకా నువ్వు కొత్తగా పొందాల్సింది, కష్టపడి పొందాల్సింది ఏమీ లేదు అని ఈరోజు చెప్తున్నటువంటి బాబా యొక్క ఆతృత, కానీ ఆయన యొక్క తపన తెలియబడుతుంది. ఆయన ఇంకా తపన చెందేది ఏంటంటే, ఇచ్చినా కూడా జీవి స్వీకరించలేకపోతుంది, ఆస్వాదించలేకపోతుంది. అంటే ఇచ్చిందేంటి మనకు? భగవంతుడనే భగవంతుడే. ఏదైతే ఇన్నాళ్ళు బట్టి, కోట్ల కాలు బట్టి జీవి తాపత్రయపడుతూ లక్ష్యాన్ని చేరాలి. ఏంటి ఆ లక్ష్యం? భగవంతుడు అనేదే లక్ష్యం. ఆ లక్ష్యం ద్వారా అటాచ్మెంట్ అయి ఉంది ప్రతి జీవికి.
ఏ జీవి దగ్గరికి ఆ జీవి భగవంతుడు అనేది అటాచ్ అయింది. ఎందుకంటే అది ఉన్నదే ఉండి సర్వం వ్యాపించి ఉంది, నీతో సహా ముంచేసి ఉంది, నీ లోపల ఉంది, బయట ఉంది, నీకు అటాచ్మెంట్లో ఉంది, నిన్ను కవర్ చేసి ఉంది. ఈ కవర్ చేసి ఉన్న దాన్ని స్పందిస్తుంది. ఈరోజు ఈ కవర్ చేసి ఉన్న దాన్ని మనం స్వీకరించి ఆనందించు. నేను ఎలా నీతో ఉన్నానో నీ యొక్క స్థితిగతులు కానీ, నీ యొక్క డెవలప్మెంట్ కానీ, నీ దగ్గర ఉన్నది ఏది చూడకుండా, నీ దగ్గర ఎన్ని పాయింట్స్ ఉన్నాయో దాని దగ్గరికి చేరాలనేది ఏది చూడకుండా నేను నీతో ఎలా ఉన్నానో జతకూడి నువ్వు కూడా హమేషా నీ భగవంతుడితో జతకూడి ఉంటే అదే నీకు ఆస్వాదన, ఆనందం. ఎప్పుడైతే ఒక విషయం ఒకటి మనం చాక్లెట్ బయట పెట్టినంతసేపు దాని ఊట మన నోట్లోకి రాదు. మన నోట్లో పెట్టుకున్నప్పుడే దాన్ని మరీ ఊటలాగా దాన్ని ఆస్వాదించగలుగుతూ ఉంటాం, ఆనందించగలుగుతాం. ఎంతసేపు దాన్ని పెట్టుకుంటే మన నోట్లో అంతసేపు అది వస్తూ ఉంటుంది. ద టైప్ ఆఫ్ గాడ్ భగవంతుడు, నిర్గుణమైన నిజ భగవంతుడు ఈరోజు మనకు అలా ఉన్నారు. ఎవరు స్వీకరించి మనం ఆయన్ని స్వీకరించి ఎవరైతే మనం ఆయన్ని ఆస్వాదిస్తూ ఉంటామో ఆ ఆస్వాదన జలవుటలాగా ఇంకా అది అనుభూతినిస్తూ ఉంటుంది, ఆస్వాదననిస్తూ ఉంటుంది, రసాస్వాదనలో నుంచి తేలుతుంది. ఇది ఇంకా జీవి కొరవడుతుంది, జీవి ఇంకా స్వీకరించలేకపోతుంది అనేది భగవంతుడికి ఒక తపనగా ఉంది. కాబట్టి ఇంత ఇదిగా ఇంత క్లారిఫైగా ఆయన చెప్పడానికి అర్థం ఈరోజు ఇచ్చిన ఆశీర్వాదం ఇంకా అటాచ్మెంట్లో రావడానికి ఆయన యొక్క ఉద్దేశం పనిచేస్తుంది మనకు. కాబట్టి జీవి అర్థం అవుతుందని అర్థం కావట్లేదని దాంట్లో పడకుండా ఎప్పుడు ప్రతి సెకండ్ ప్రతి క్షణం జతకూడి ఉన్న భగవంతుణ్ణి, ఆయన కార్యక్రమం ఏదైతే ఉద్ధరింపబడాలనే కార్యక్రమం ఆయన ద్వారా జరుగుతుంది, ఒప్పుదల ఇష్టం ఉండటం వల్ల. కాబట్టి ఆయన ఆస్వాదించడం, ఆనందించడం అనేది పోగొట్టుకోకుండా ప్రతి క్షణం కూడా మనం పొందాలి అనేది, లబ్ధి పొందాలి జీవి అనేది భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఈరోజు. అలాగే ఆయన దీనికి బాబా ఇచ్చినటువంటి కాషన్ ఒప్పుదల, ఇష్టము, దర్శనం, ఈ 3 సిస్టమ్స్ పెట్టుకున్నారాయన. దీనివల్ల నీతో నీ దగ్గర ఏ డీవియేషన్ లేకుండా, నా నుంచి దూరం అవ్వకుండా, డీవియేషన్ లేకుండా ఎప్పుడు జతకూడి ఉంటావు, నీకు ఇదంతా అందుతుంది అనే సింప్లిఫికేషన్ ఈరోజు బాబా ఆశీర్వాదంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయన యొక్క ఆశీర్వాదానికి, ఆయన యొక్క ఉద్దేశం పూర్తయిన సందర్భంగా, భగవంతుడు సక్సెస్ అయిన సందర్భంగా మనకు ఈ డే హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాం. నిజంగానే హ్యాపీ న్యూ ఇయర్. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా కొత్త సంవత్సరమే మనకు. అక్కడి నుంచి 5 ఏళ్ళ నుంచి ప్రతి సంవత్సరం మనకు ఈ డే నుంచి మళ్ళీ మనకు వచ్చే డే వరకు కూడా, మళ్ళీ జనవరి 1 వరకు కూడా ఆయన సక్సెస్ అయిన డేగా మనం ఆయనే ఆస్వాదిస్తూ ఆనందిస్తూ, సక్సెస్ అయ్యారు అంటే మన యొక్క కార్యక్రమం జరిగిపోయింది. కాబట్టి ఇంకా మన పని ఆయన ఆస్వాదించడం, ఆనందిస్తూ ఉండడమే. అందులో వస్తున్నటువంటి అనుభూతుల్ని, ఆస్వాదాన్ని మనం దాచుకుంటూ దగ్గర పెట్టుకోవడమే అనేది. అప్పుడు కలుగుతాయి అనుభూతులు. భగవంతుడు మనం ఆస్వాదిస్తుంటే అప్పుడు అనుభూతులు కలుగుతాయి. సబ్జెక్ట్ వైజ్గా మనం అర్థమైంది, అర్థం లేదని ఏ ప్రకారంగా నడిస్తే మనకు ఆయన్ని దూరంగా పెట్టి సబ్జెక్ట్లో నడిచినంత మాత్రాన మనకు అందేది ఏమీ లేదు. సబ్జెక్ట్ వైజ్ పద్ధతి లోపల ఆయన ద్వారా జరగబడుతూ ఉంటుంది. మనం ఒప్పుదల, ఇష్టాన్ని, దర్శనాన్ని ఎంత పెంచుకుంటూ ఉంటూ ఆయన మీద అంతగా ఇష్టం ఏర్పడి మనకు అనుభూతి, జతకూడితనం ఇంకా ఎక్కువ మనకు ఆయనతోటి ఆయన్ని ఆస్వాదిస్తూ ఉంటాం, ఆనందిస్తూ ఉంటాం, ఆయన్ని స్వీకరిస్తూ ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్యక్రమం ఆయన చేస్తున్నందుకు, ఆయన ఇంత సింప్లిఫైగా అందించినందుకు, ఆయన సక్సెస్ అయిన రోజుగా జీవి దగ్గర ఆయనకి హ్యాపీ సక్సెస్ డేగా బాబాకి ఈరోజు మనం తెలియచెప్పుకునే విషెస్ బాబాకి. పూర్తి స్థాయి గిరిధరవాణి యొక్క వైడెనెస్, భగవంతుడు నిజ భగవంతుడి యొక్క వైడెనెస్, సూక్ష్మాతి సూక్ష్మం 2 కూడా పూర్తి స్థాయిలో అనుభవించే ఆశీర్వాదాన్ని భగవంతుడు ప్రసాదించారు.